హలో ఆల్. ఇవాళైతే పీనట్ బటర్ చేసి చూపించబోతున్నాను. సో స్టవ్ మీద అయితే ముందుగా శనక్కాయ పప్పుల్ని ఫ్రై చేస్తున్నాను. సో చూసేద్దామా ఎలా చేయాలో? శనక్కాయ పప్పుల్ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసిన తర్వాత పొట్టు తీసి పక్కనుంచాను. ఎంత వీలుంటే అంతే తీయండి. సో, ఫస్ట్ అయితే న్యూట్రీ బ్లెండర్‌లో వేసి ఒక వెరైటీ బటర్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ న్యూట్రీ బ్లెండర్‌లో వేయొద్దు. మీరు చట్నీ జార్ ఉంటుంది గదా! చిన్నది దాంట్లోనే వేయండి. పీనట్స్ కొంచెం సాల్ట్ లైట్‌గా వేసేసి మంచిగా ఇలాగ బటరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ అయితే చేయండి. ఇది జస్ట్ లిటిల్ సాల్ట్ వేసి శనక్కాయ పప్పులతో ఈ వన్ వెరైటీ అయితే బాగా తయారైపోయింది. ఇది రియల్ పీనట్ బటర్ అనమాట. నా అతి తెలివితేటలతో రిమైనింగ్ శనక్కాయ పప్పులు పెద్ద జార్‌లో వేసి ముందైతే బటర్ అయితే చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఏం చేశానంటే హనీ వేశాను. ఒకటి నార్మల్ బటర్, ఒకటి స్వీట్‌ది చేద్దామని చెప్పి హనీ వేసి బ్లెండ్ చేసిన వెంటనే అది ముందు చూపించినట్టు బటరీ కన్సిస్టెన్సీలో రాకుండా ఇలా లడ్డూలు మిక్చర్‌లాగా తయారైపోయింది. బట్ ఇంత కష్టపడి చేసిన హోమ్ ఫుడ్ మనం వేస్ట్ చేయలేం కదా! సో, దాన్ని కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని నేనైతే మా పిల్లలకి ఇది ఇస్తున్నాను. చాలా బావుంది. మా అబ్బాయి నాకిచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, "అమ్మ అసలు ఇంత బాగా ఎలా చేశావమ్మా" అని అన్నాడు. చపాతీస్‌లోకి వాటిని ఇలా స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇస్తే చాలా టేస్టీగా ఉందనయితే చెప్పాడు. సో, నేను ఆల్రెడీ మీకు ఈ మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఎలా చేసుకోవాలో చూపిచ్చాను. మా ఆశ్విత్‌కి నచ్చింది ఇదే అండి. బటర్ అప్లై చేసిన తర్వాత హనీతో మిక్స్ చేసిన దాన్ని దీని మీద స్ప్రెడ్ చేసి 4 ఫోల్డ్ చేసి ఇచ్చాను. "ఎంత చేసావమ్మా! అసలు ఎలా చేయగలిగావమ్మా" అని నన్ను పొగడ్తలతో ముంచెత్తాడు. రియల్‌గా చాలా బావుందండి. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి.